రాష్ట్ర ప్రభుత్వం కుమురం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించింది. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుమురం భీం పోరాటాల ఫలితంగానే ఆదివాసీ గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణ కల్పించారన్నారు. ఆయన స్ఫూర్తితోనే గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటైందన్నారు. అందరికీ భూములు, ఇండ్లు, ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే కొమురం భీం ఆశయాలను సాధించిన వాళ్లమవుతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ట్యాంక్ బండ్పై కుమురం భీం విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన నినాదం, పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగిందని కవిత తెలిపారు. కొమురం భీం ఆదివాసులకు ఎన్నో హక్కులను శాశ్వతంగా సాధించి పెట్టారని పేర్కొన్నారు. కొమురం స్ఫూర్తితో సమస్యలపై జాగృతి పోరాటం చేస్తుందన్నారు. త్వరలో ఆదివాసీల హక్కుల పోరాటం కోసం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.